ఈరోజు ఒక మంచి రెసిపీ చెప్తాను మీకు. పాత కాలం నాటి రెసిపీ ఇది. నా చేతిలో ఇప్పుడు ఏమున్నాయో చూసారా? ఉలవలు. ఇంగ్లీష్‌లో హార్స్ గ్రామ్ అంటారు. ఈరోజు నేను ఈ ఉలవలతో ఉలవ కట్టు చేసి చూపించబోతున్నాను. ఉత్తరాంధ్రలో ఎక్కువగా చేసుకుంటారు ఉలవ కట్టు. ఒక బౌల్ నిండా ఉలవలు తీసుకొని ఈ పాన్‌లో వేసేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. న్యూజిలాండ్‌లో ఇవెక్కడ దొరికాయంటే ఇండియన్ గ్రోసరీ స్టోర్‌లో దొరికేస్తాయి. పెద్దగా కాస్ట్ కూడా ఉండదు. ఎప్పుడైనా వెజిటబుల్స్ రేట్ ఎక్కువున్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే బెటరు. తక్కువ ఖర్చుతో హెల్తీగా తినొచ్చు. ఈ ఉలవల్ని బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేస్తున్నాను. మిక్సీ జార్‌లోని వేడి వేడి తీసుకెళ్ళి ఏసేయకూడదు. ఇదిగోండి మూత పెట్టేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుంటాను. మనకి ఎంత వరకు వీలైతే అంతవరకు చేసుకోవచ్చు పౌడర్ లాగా. చూడండి నేనైతే ఇలా చేసుకున్నాననమాట. ఇప్పుడు బయటకు తీసి చూపిస్తున్నాను కదా! ఇలా ఉంటదనమాట పౌడరు. ఇండియాలో మనకి ఊర్లలో అయితే ఇలా పౌడర్ దొరికేస్తది డైరెక్ట్‌గా చేసుకోక్కర్లేదు. బట్ ఇక్కడ మనకు దొరకదు కాబట్టి నేను చేశాననమాట. ఇప్పుడు నేను చేసిన పౌడర్ అంతా నాకు అవసరం లేదు. కొంచెం ఉంటే సరిపోతది. సో, మిగతాదంతా కూడా నేను ఈ సీసాలో వేసుకుంటున్నాను. స్టోర్ చేసుకుంటాను. నాకెప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేస్తాను. సో, ఇంత వేసాను కదా! ఇప్పుడు మిక్సీ జార్‌లోని నేను ఇందాక చూపించాను కదా స్పూను, ఆ స్పూన్‌తో 3 స్పూన్స్ దాకా ఇంకా మిగిలింది. ఈ పౌడర్ కూడా వేడి బాగా తగ్గిన తర్వాత, చల్లారిన తర్వాత కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మిక్సీ జార్‌లోని ఈ స్పూన్‌తోని 3 స్పూన్స్ దాకా ఉంటదన్నమాట. కొంచెం పెద్ద స్పూనే ఇది. అది నేనిప్పుడు వండేస్తాను దాంతోని. ఇదిగోండి మీకు చూపించడం కోసం ఒక బౌల్‌లో వేస్తున్నాను. ఇంత పౌడరు నాకు సరిపోతదిప్పుడు. ఇప్పుడు ఈ బౌల్‌లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, కొద్దిగా పసుపు యాడ్ చేశాను, కొంచెం కారం యాడ్ చేశాను, వాటర్ ఎసేసి బాగా కలిపేసాను. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకు శనగపిండి ఎలా అయితే ఉండలయిపోతదో అలా ఇది అవ్వదు. ఇది కొంచెం బానే ఉంటది. ఈజీగా మనకి కలిపేసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీ జార్‌లో కూడా కొంచెం వాటర్ ఎసేసి మిగిలిన పిండి ఏదైతే ఉందో అది గూడా మిక్స్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను. ఎందుకు వేస్ట్ చేయడం అని. కెమెరా వైపు చూసుకుంటూ కలిపాను. అందుకే కొంచెం కింద పడింది. సో, ఇప్పుడైతే బాగా కలిపేసాను కదా! దీన్ని పక్కన పెట్టుకుంటాను. దీంతో వంట చేసేస్తాను. ఇప్పుడు ఈ సీసాకి స్టిక్కర్ అంటిస్తున్నానండి. దీని నేమ్ కూడా రాసి అంటిస్తున్నది మా పాప. ఎందుకిలా పేరు రాసుకుంటున్నాను అంటే, రేపు మళ్ళీ వచ్చి ఈ సీసా ఓపెన్ చేసి చూసాననుకోండి, ఇందులో ఏం పౌడర్ ఉందా అనుకుంటాను. పౌడర్ చూసిన వెంటనే కూడా నేను ఐడెంటిఫై చేయలేను. నా మైండ్ అంత పనిచేస్తది. అందుకే ఎప్పటికప్పుడు ఇలా కుదిరినప్పుడు నేను పేర్లు రాసి పెట్టుకుంటాను. ఆ సీసాలో ఉన్న పొడి మొత్తం యూజ్ చేసిన తర్వాత అప్పుడు ఆ పేరు కూడా తీసేస్తాను. గజిని వాళ్ళ సిస్టర్ నేను. ఇంకా గజిని సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం వంట చేద్దాం. పాన్ లోని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు పోపులన్నీ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ తోని నేనిప్పుడు ఫ్రై చేస్తాను వీటిని. తక్కువ ఆయిల్ యూజ్ చేసి వంటలు చేయడం స్టార్ట్ చేశాను. ఈ స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాను. తొందర పడకుండా స్లోగా కుక్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కావాల్సినంత టైం ఉంది. మాకు హాలిడేస్ అన్నమాట ఇప్పుడు. దంచిన అల్లం, దంచిన వెల్లుల్లి వేశాను. కొద్దిగా కరివేపాకు వేశాను. మొత్తం అన్ని కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక్క ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేశాను. ఇవన్నీ లో ఫ్లేమ్‌లో జాగ్రత్తగా ఫ్రై చేసుకొని, 2 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేశాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ తక్కువుంది కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేశాను. ఈ కర్రీకి ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. మనం సాంబార్‌లో ఎలా కట్ చేసేసుకుంటామో అలా అన్నమాట. ఆయిల్ తక్కువుంది కాబట్టి మూత పెట్టుకుంటున్నాను. సో, తొందరగా మగ్గుతాయి. ఎందుకంటే ఆ ఆవిరికి వాటర్ ఒస్తది కదా! ఆ వాటర్‌తో పాటు ఇవి కూడా బాయిల్ అయిపోతాయి. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేశాను. అలా వేసిన క్లిప్ మిస్ అయిపోయిందిక్కడ. ఇప్పుడే చూసుకున్నాను. ఇప్పుడు ఈ టొమాటోలో నుంచి కూడా వాటర్ ఒస్తాయి కాబట్టి మనకు ఆయిల్ సరిపోతది. దాంతో అలాగా వేగేస్తాయన్నమాట అన్నిని. ఇప్పుడు ఇవన్నీ బాగా గూడా కుక్ అయిపోయిన తర్వాత ఇందాక కలిపి పెట్టాను కదా పౌడరు, ఇదంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకా వాటర్ పడతది. సో, ఆ మిగిలిన వాటర్ కూడా ఈ బౌల్‌లోనే వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఈ వాటర్ కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ జ్యూస్ అంతా కూడా ఇందులో వేస్తున్నాను. మనకి పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చిక్కగా కావాలంటే ఇలా సరిపోద్దనమాట ఇంకా. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ గనుక పడతది అంటే కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేశామంటే ఇలా బాగా పప్పుచారులాగా మరిగిపోద్దనమాట. ఇంకా ఇందులోని కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతోని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. కాకపోతే పౌడర్ అనేది మన దగ్గర రెడీగా ఉండాలనమాట. అప్పుడు తొందరగా అయిపోద్ది. మీరేం చేస్తారంటే ఎప్పుడైనా చేయాలనుకుంటే గనక సండే ఆ టైంలోని పౌడర్ చేసి రెడీగా పెట్టుకోండి. అప్పుడు మీకు ఈ కట్టు చేయడానికి పెద్ద టైం తీసుకోదనమాట. ప్రోటీన్ రిచ్, డైజెషన్‌కి బావుంటది. వెయిట్ లాస్‌కి యూజ్ అవుతది. ఐరన్ ఎక్కువగా ఉంటది.
బీపీ కంట్రోల్‌కి కూడా హెల్ప్ చేస్తది. మన పెద్దవాళ్ళందరూ ఇవే తినేవారు. అందుకే అంత స్ట్రాంగ్‌గా ఉండేవారు. మనం అట్‌లీస్ట్ ఇప్పటినుంచైనా ఇవి తినడం స్టార్ట్ చేస్తే, మన పిల్లలు మన దగ్గర నేర్చుకుంటారు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. ఫైనల్‌గా వాళ్ళ హెల్త్ కూడా బావుంటది. ఇంకా ఈ ఉలవలతోని చాలా రకాల స్నాక్స్ చేసుకోవచ్చు. మంచి మంచి రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసిన కొన్ని రెసిపీస్ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. దానికోసం మీరు మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేనైతే ఒక ఆమ్లెట్ కూడా వేశాను. దీన్ని హాఫ్ ఆఫ్ చేసి మా పిల్లలిద్దరికీ పెడతాను. వేడి వేడి అన్నంలోని కొంచెం నెయ్యి కూడా వేసి పిల్లలకి పెట్టాననుకోండి టేస్టీగా ఉంటది. ఈజీగా తినేస్తారు. పప్పు అన్నం కానీ, సాంబార్ అన్నం కానీ చాలా మందికి ఇష్టం కదా! అలానే ఇది కూడా. మీరెప్పుడు ట్రై చేయకపోతే గనక తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకో మంచి హెల్తీ రెసిపీతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. మీలో ఎంతమందికి ఈ ఉలవ కట్టు తెలుసో కామెంట్ చేయండి చూస్తాను. ఉంటాను.